మెగా బ్రదర్ ఏపీ మంత్రిగా ఛాన్స్ దక్కిన సంగతి తెలిసిందే. ప్రకటనలొచ్చి రోజులు గడుస్తున్నాయి గానీ, నాగబాబు మంత్రి అయ్యేదెప్పుడనేది మాత్రం ఇంకా స్పష్టత రావట్ల. అయితే నేనొక జెన్యూన్ క్వెషన్ అడుగుతున్నా. మనస్ఫూర్తిగా ఆన్సర్ చేయండి. మంత్రి పదవి దక్కించుకునే అర్హత నాగబాబుకు ఉందని మీరనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? ఉంది, లేదు. యెస్, నో. క్లియర్ కట్‌గా మీరు కామెంట్ చేయండి. నాగబాబు యొక్క సన్నిహితుల వద్దకు ఈ వీడియో నేను పంపిస్తున్నా. ఆయన చదువుతారు కామెంట్స్. ఆయనకి అయ్యే అర్హత ఉందా లేదని ప్రజలేమనుకుంటున్నారో ఆయనకి తెలి మీరు ఏ పార్టీ అయినా అవ్వండి. జెన్యూన్‌గా చెప్పండి. మీరు జగన్ కోసమో, చంద్రబాబు కోసం, పవన్ కళ్యాణ్ కోసం చేయొద్దు కామెంట్. జెన్యూన్‌గా ఒక ఓటర్‌గా నాగబాబు అర్హత ఉంది. ఉంది అంటే ఎందుకుంది? లేదు అంటే ఎందుకు లేదు? కామెంట్ చేయండి. రాజ్యసభ సీటు దక్కని నాగబాబుకి మంత్రిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మంత్రిని చేసి ఎమ్మెల్సీగా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు కొత్త అంశాలు తెర మీదకొస్తున్నాయి. నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారంకి సిద్ధమవుతున్న టైంలో ఒక పెద్ద పెద్ద మెగా బ్రేక్ ఆసక్తికరంగా మారింది. రాజ్యసభ రేసులో చివరి వరకు నాగబాబు పేరు వినిపించింది. కానీ సానా సతీష్‌కి రాజ్యసభ ఖాయం కావడంతో నాగబాబుకి మంత్రిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. నాగబాబు ఏ సభలోనూ సభ్యుడు కాదు. దీంతో మంత్రిగా చేసి 6 నెలల్లో మంత్రిని చేయాలని తొలుత భావించారు. దీంతో నాగబాబుకి ఇచ్చేటువంటి శాఖ మీద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో చర్చించారు. నాగబాబుకి ప్రస్తుతం కందుల దుర్గేష్ వద్ద ఉన్నటువంటి టూరిజం, సినిమాటోగ్రఫీలో నాగబాబుకు బదలాయించాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అయితే ఉంది. ఇక కందుల దుర్గేష్‌కి ప్రస్తుతం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ పర్యావరణ శాఖ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అసలు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడనే దాని మీద కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబుని మంత్రిగా ప్రకటన చేసిన తర్వాత కుటుంబ పాలన అంశం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదేవిధంగా జనసేనలో బీసీ వర్గాలకి అవకాశం దక్కకుండా నాగబాబుని మంత్రిగా తీసుకోవడం మీద అంతర్గతంగా చర్చ నడుస్తోంది. టీడీపీ నుంచి పలువురు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు మెగా కుటుంబం నుంచి ఒకే కేబినెట్‌లో ఇద్దరు మంత్రులు ఏంటనేటువంటి చర్చ, అది కూడా అన్నదమ్ముల చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో ముందుగా మంత్రిని చేసి, ఆ తర్వాత ఎమ్మెల్సీ చేయాలనే అభిప్రాయంతో పవన్ విభేదించినట్టు తెలుస్తోంది. నాగబాబు ముందు ఎమ్మెల్సీ అయితే, ఆ తర్వాతే మంత్రిగా తీసుకోవాలని ఆయన సూచించినట్టు చెప్తున్నారు. అయితే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు చేసిన రాజీనామాలు ప్రస్తుతం మండలి చైర్మన్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అవి ఆమోదం పొంది ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్ణయిస్తే అందులో ఒకటి నాగబాబు కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక మార్చిలో మరో నలుగురు ఎమ్మెల్సీ పదవి విరమణ చేయనున్నారు. ఆ సమయంలో అయినా నాగబాబుకి ఎమ్మెల్సీకి ఛాన్స్ దక్కనుంది. దీంతో ఎమ్మెల్సీ అయిన తర్వాతే నాగబాబు మంత్రి అవుతారనే వాదనతో మంత్రిగా మెగా బ్రదర్ యొక్క ప్రమాణ స్వీకారం లేట్ అవుతుందని ఉత్కంఠ కొనసాగుతుందని నడుస్తుంది. ఈలోపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నాగబాబు విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదని మీరు చెప్పండి. కరెక్ట్ లేదా రాంగ్? ఎందుకు కరెక్ట్? ఎందుకు రాంగ్? చెప్పండి. నేను నిజంగా చెప్తున్నాను, నాగబాబు ఈ కామెంట్స్ చదివేలా నేను చేస్తా. నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. కాబట్టి మీరు క్లియర్ కట్‌గా కింద కామెంట్ చేయండి. క్లియర్‌గా ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా కామెంట్ చేయండి.